తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు లోక్సభకు పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం అయితే సాగుతోంది. అందులో మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి కవిత బరిలో ఉంటారని చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నట్టుగా గులాబీ శిబిరాల నుంచి అందుతున్న సమాచారం. నిజామాబాద్ లో ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీ చేయడం లేదని తెలుస్తోంది. నిజామాబాద్ బదులు మెదక్ లోక్సభ బరిలో ఉంటారని బలంగా చెప్తున్నారు. ఈ మార్పు వెనుక ఇంకా బలమైన కారణాలు ఉన్నాయన్నదే మరో వాదన. 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అప్పటికే కవిత అక్కడ సిట్టింగ్ ఎంపీ. ఈ ఓటమి గులాబీ పార్టీలో పెద్ద చర్చకే దారితీసిందని చెప్పుకోవచ్చు. అయినా వెనక్కి తగ్గకుండా నిజామాబాద్ లో ఫోకస్ పెడుతూ వచ్చారు కవిత. ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో ఎంపీగా మళ్లీ పోటీ చేయాలని, ఓడిన చోటే గెలిచి తీరాలని అనుకున్నారామె. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ ను రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. దీంతో చాలా మంది గులాబీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. ఒకవేళ బీఆర్ఎస్ అధికారం నిలుపుకొనుంటే నిజామాబాద్ లో కవిత తప్పక బరిలో దిగుండేవారేమో. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో నిజామాబాద్ లో రాజకీయ లెక్కలు మారిపోయినట్టుగా బీఆర్ఎస్ పెద్దలకు రిపోర్ట్స్ అందాయట. ఈ ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో నిజామాబాద్ నుంచి కవిత లోక్సభకు పోటీ చేస్తే మరోసారి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పెద్దలకు సర్వేలు అందాయట. దాంతో కేటీఆర్ సీన్ లోకొచ్చి కవితను హెచ్చరించినట్టు సమాచారం. నిజామాబాద్ వద్దు మెదక్ ఎంచుకోవాలని చెప్పడంతో కవిత దృష్టి మెదక్ సీటుపై పడినట్టుగా తెలుస్తోంది. కవిత బరిలో ఉంటే ఎంపీగా పోటీ చేయాలని అనుకున్న కేసీఆర్ అసెంబ్లీకే పరిమితమవుతారన్న టాక్ కూడా నడుస్తోంది. అయితే మెదక్ జిల్లాలో కవితకంతా సానుకూలమేనా అంటే తాజాగా డౌట్స్ వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మెదక్ జిల్లా ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు అడ్డా. జిల్లా బీఆర్ఎస్ లో చీమ చిటుకుమన్న హరీష్ కు తెలుస్తుంది. అలాంటి హరీష్ కు తెలిసే జరిగిందో తెలియకుండా జరిగిందో కానీ మెదక్ జిల్లాకి చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అదే రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోకి వెళ్లి మాట్లాడి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎంతో భేటీపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చినా అవి పెద్దగా కనెక్ట్ కావడం లేదన్న చర్చ కూడా ఉంది. దీంతో కవిత మెదక్ బరిలో ఉంటే ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. అలాగే నిజామాబాద్ రిపోర్టర్ శ్రీకాంత్, అలాగే రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఎస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ శ్రీకాంత్, ముందుగా మనం చూస్తే నిజామాబాద్ నుంచి కాకుండా మెదక్ నుంచి కవిత పోటీ చేయాలి అని అనుకుంటున్నారు. ఏంటి ఇక్కడ సమీకరణాలన్నీ మారాయనుకోవచ్చు అంటారా? ఏంటి నిజానికి అంటే నిజానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు దూకుడుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం అంటే తక్కువ స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితుల్లో 39 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఒక అడుగు వెనక్కి తగ్గింది. అట్ ది సేమ్ టైం పార్టీలో ఒక ప్రక్షాళన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అంటే అంతర్గతంగా వాళ్ళు ఒక బేరీస్ వేసుకోవాల్సినటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి స్థానాలు, ఎందుకంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరొక వైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాల్లో గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ధీమా వ్యక్తం చేయడం సర్వసాధారణం. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కవిత విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కవిత అంటే గతంలో 2014 ఎన్నికల్లో చూసుకుంటే కనుక అప్పుడు ఎంపీ ఎన్నికల నిజామాబాద్ స్థానం నుంచి
ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది లోక్సభ స్థానానికి. సో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంటే పసుపు బోర్డు నిజానికి కవిత రాజకీయ భవిష్యత్తును ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. సో ఆ రోజు ఒక బాండ్ పేపర్ తో నిజామాబాద్ జిల్లా ప్రజలకు అప్పుడు ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు తీసుకొస్తానంటూ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ పరంగా ప్రజలు గెలిపించడం కూడా జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో ఇప్పుడు మాత్రం ఎన్నికలు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఇప్పటికీ గెలిచిన తర్వాత ఆయన కాలి గాయంతో, తుంటి ఎముక విరగడంతో రెస్ట్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పార్టీలో ఆయన ఎక్కడ యాక్టివ్ గా రాలేదు. ఈ మధ్య కాలంలోనే పార్లమెంటరీ సమావేశం ఫామ్ హౌస్ లో పెట్టిన విషయం తెలిసిందే. సో రేపు బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏమే అంశాలు పార్లమెంట్ లో మాట్లాడాలి, లేవనెత్తాలన్న అంశాలపైన సభ్యులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఎవరెవరకు టికెట్లు ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇట్లా నేపథ్యంలో నిజామాబాద్ లో అంటే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, ఈసారి కవిత పోటీ చేయబోతున్నారా? గతం నుంచి కూడా ఒక వార్ నడిచింది, అరవింద్ వర్సెస్ కవిత నడిచింది. ఖచ్చితంగా అరవింద్ కు సవాల్ విసరడం జరిగింది. నీ మీద నేను పోటీ చేస్తా, గెలుస్తా అంటూ కూడా ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం జరిగింది. అటు ధర్మపురి అరవింద్ కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా కవితకి ఇవ్వడం జరిగింది. బట్ మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కవిత అక్కడి నుంచి పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో కుటుంబ సభ్యులు కూడా కవితని ఈసారి అక్కడి నుంచి పోటీకి దిగొద్దు అంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో కవిత కూడా నిజామాబాద్ జిల్లాకు చాలా దూరంగా ఉంటున్నారు, ఉంటున్నట్టుగా అంటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సో ఈ అన్ని అంశాలు ఇట్లా ఉంటాయి కనుక కవిత ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎందుకంటే మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థులకు గెలిచిన విషయం తెలుసు. మెదక్ జిల్లా కొంతవరకు బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ గా ఉంది. మరి ముఖ్యంగా మెదక్ జిల్లా అటు కేసీఆర్ కుటుంబానికి కలిసి వచ్చినటువంటి జిల్లా, ఇటు హరీష్ రావు కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి జిల్లా. మెదక్ జిల్లా నుంచి తను గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఈవెన్ కేసీఆర్ కూడా మెదక్ నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. సో ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కాబట్టి సో ఇట్లా నేపథ్యంలో మెదక్ నుంచి కవితను పోటీ చేస్తే గెలుపు సునాయాసంగా ఉంటుంది అన్నటువంటి భావన కూడా టీఆర్ఎస్ వర్గాల్లో వినిపించింది. అయితే ఒకవేళ మెదక్ నుంచి పోటీ చేస్తే గనక కుటుంబ కలహాలు ఏమైనా వస్తాయా అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే 4 ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కనీసం పార్టీలో చర్చించకుండా గానీ, ఇటు హరీష్ రావును కలవకుండా, అటు కేటీఆర్ ను కలవకుండా, కనీసం మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దృష్టిలో లేకుండా 4 ఎమ్మెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఒక హింట్ ఏమైనా ఇస్తున్నారా హరీష్ రావు అన్నది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. దీనికి బలం చేకూర్చేలాగా అటు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అదే మాట అనడం జరిగింది. వెనకాల హరీష్ రావు ఉండి పంపిస్తున్నారు, మెదక్ లో పోటీ చేయడానికి కవిత సుముఖత వ్యక్తం చేస్తున్నారంటూ కూడా. సో అదే జరిగితే గనక కుటుంబాలు ఏమైనా చీలికలు వస్తాయా? సో ఈ అంశాలు ఇట్లా ఉంటాయి గనక ఒకవేళ కవిత కాకుంటే నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా మరి పార్టీ ఎవరిని బరిలోకి దింపబోతోంది అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అక్కడ బిగాల గణేష్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అట్ ది సేమ్ టైం బిగాల మహేష్ తన తమ్ముడు. సో తను కూడా ఈసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే బిగాల మహేష్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. సో కేటీఆర్ కూడా తనను పోటీకి దిగు అన్నట్టుగా ఒక ఆదేశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో కేటీఆర్ సహాయ సహకారాలతో దింపబోతున్నారన్నది ప్రధానంగా వినిపిస్తోంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే గనక ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ ని మనం ప్రధానంగా చర్చలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, చాలా బలమైనటువంటి వ్యక్తి, జిల్లా పార్టీలో కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి, క్యాడర్ ను కూడా అంతే గట్టిగా కాపాడుకున్నటువంటి వ్యక్తి, రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపున్నటువంటి వ్యక్తి, ఆర్టీసీ చైర్మన్ గా కూడా చేశారు. ఆయనకు కేసీఆర్ చాలా ప్రత్యేకంగా చూసుకున్నటువంటి వ్యక్తి. సో ఒకవేళ అదే జరిగితే కనుక బాజిరెడ్డి గోవర్ధన్ ఈసారి ఏమైనా ఎంపీగా బరిలోకి దింపబోతారా అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశం. అయితే ఒకవేళ కవిత బరిలోకి దిగపోతే కనుక ఖచ్చితంగా అయితే బిగాల మహేషా, లేదంటే గణేషా, లేదంటే మహేష్ కు కేటీఆర్ అండదండలు ఉన్నాయా, ఆయనను ఈసారి బరిలోకి దింపబోతున్నారా, లేదంటే పార్టీకి ఇప్పుడు ఒక బలమైన నాయకత్వం కావాలి, గతం నుంచి గెలిచినటువంటి వ్యక్తులు పార్టీని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ బాజిరెడ్డి గోవర్ధన్ ఏమైనా ఈసారి బరిలోకి దింపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందా అన్నది ప్రధానంగా చర్చ. ఇక ఈ అంశం ఇట్లా ఉంటాయి కనుక ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఒకనొక సందర్భంలో మాట్లాడడం జరిగింది. అంటే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా పులి బయటికి రాలేదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది అధికార పక్షానికి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే కనుక కేటీఆర్ ఒక హింట్ ఇస్తున్నారా?
సో పార్లమెంట్ కు కేసీఆర్ వెళ్ళడం లేదు, అసెంబ్లీకి రాబోతున్నారంటూ కూడా ఏమైనా హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనుకున్నట్టుగానే రఘునందన్ రావు చెప్తున్నట్టుగానే కవితను మెదక్ పార్లమెంట్ నుంచి బరిలోకి దింపబోతున్నారా? కేసీఆర్ ఢిల్లీకి అంటే లోక్సభకు కాకుండా అంటే కేసీఆర్ కోలుకుంటున్న సమయంలో అయితే రాజకీయ సమీకరణాలు కూడా ఒక పక్క మారుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత కూడా వాళ్ళకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ముఖ్యం. శ్రీకాంత్, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. శ్రీకాంత్, గ్రౌండ్ లో ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? నిజామాబాద్ కి అయితే కవిత దూరంగా ఉండబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది. మెదక్ నుంచి పోటీ చేస్తారని అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. ఏంటి అక్కడ ఏ విధంగా ఉంది నిజామాబాద్ లో? చానకి మీరు అన్నట్టు కవిత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాకు దూరంగానే ఉన్నారు. ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా కవిత హైదరాబాద్ కే పరిమితం అయ్యారనే వాదన అయితే ఉంది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఒకవేళ ఆమె నిజామాబాద్ నుంచి కాంటెస్ట్ చేయాలనుకుంటే ఈ గ్యాప్ లో నిజామాబాద్ జిల్లాకు వచ్చి నాయకులతో మమేకమవుతూ సమీక్షలు నిర్వహించేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా వచ్చి కనీసం ఒక మీటింగ్ లో కూడా మేము పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఎంపీ అభ్యర్థి అన్న దానిపైన ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్సీ కవితనే ఇక్కడ బరిలోకి దిగుతారనేది ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెనే అభ్యర్థి అనే ప్రచారం కూడా జరిగింది. కవిత కూడా చాలా సందర్భాల్లో ఎంపీ అరవింద్ కి సవాళ్లు కూడా విసిరారు. ఎక్కడ కోల్పోయానో అక్కడే తీసుకొచ్చుకుంటానని చెప్పేసి కవిత స్పష్టంగా ప్రెస్ మీట్లలో కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఆమెనే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారని అంతా అనుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయ సినారియో నిజామాబాద్ జిల్లాలో మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కి కంచుకోటగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉండే. అంటే 2 ఎలక్షన్లలో కూడా 9 స్థానాలకు 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాని తర్వాత గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ మీద కవిత ఓడిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోటీకి దూరంగా ఉన్నట్టు వ్యవహరించడం జరిగింది. మధు యాష్ కి ప్రచారంలోకి వెళ్ళకపోవడం, ఈ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీకి మద్దతు ఇవ్వడం, అలాగే పసుపు బోర్డు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా పసుపు బోర్డు అంశం ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉండేది. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశాన్ని చాలా ఉపయోగించుకున్నారు ఎంపీ అరవింద్. 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి దాని తర్వాత అతను ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఎందుకు అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత దాదాపు 70,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎన్నికల్లో బరిలోకి దిగితే ఎలా ఉంటది అనే దానిపైన ఇటు లెక్కలు వేసుకుంటే కవితకు కాస్త కష్టంగా ఉన్నట్టు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పార్టీ శ్రేణులకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత కాస్త నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీకి వెనుకడుగు వేసినట్టుగా ప్రచారం అయితే పార్టీ శ్రేణుల్లో ప్రచారం అయితే జరుగుతుంది. వేరే అభ్యర్థులు నిజామాబాద్ బీఆర్ఎస్ నుంచి ఇటు బీసీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, దిగాల మహేష్ గుప్తా కూడా ఆయన ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కి ఎన్ఆర్ఐ సెల్ కి కూడా పనిచేయడం జరిగింది. అతను కూడా పేరు బలంగా వినిపిస్తుంది. ఇటు మహేష్ గుప్తా లేదా బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే బలమైన నేత బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు కవిత అంటే వార్తల్లో వస్తున్నప్పుడు కూడా కవిత ఎక్కడ కూడా ఖండించడం లేదు. నేను నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కూడా క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ గత 2-3 రోజుల నుంచి కవిత మెదక్ నుంచి పోటీ చేస్తారనేది పార్టీ శ్రేణుల్లోనైతే బలంగా ప్రచారం అయితే జరుగుతుంది. నేరుగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచారం కూడా ఆ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా చర్చించుకున్నట్టు సమాచారం. అయితే మెదక్ నుంచి పరిలో ఉంటే చాలా సులువుగా ఉంటుంది, విజయావకాశాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కవిత అక్కడి నుంచి పోటీకి
మొగ్గు చూపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి జానకి. రైట్ శ్రీకాంత్. ఎస్ శేష గారు మీరేమంటారు? అంటే నిజామాబాద్ నుంచి కాకుండా ఆమె మెదక్ నుంచి పోటీ చేయాలి అనేది కూడా సర్వేల ప్రకారమే అక్కడి నుంచి పోటీ చేస్తోంది అనేది కూడా తెలుస్తోంది. ఎస్ ఫస్ట్ నిజామాబాద్ నుంచి అనుకున్నా కూడా మెదక్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఇందాక మనకి శ్రీకాంత్ చెప్పినట్టు కూడా మెదక్ లో ఆల్రెడీ మనకి హరీష్ రావు చీమ చిటుకుమన్న కూడా ఈజీగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ ఇది ఎంతవరకు సపోర్ట్ అవుతుంది కవితకి అని అనుకోవచ్చు అంటారు? ఇందాక మనకి శ్రీకాంత్ చెప్పినట్టు కుటుంబ కలహాలు కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారా? మీ విశ్లేషణ ఏంటి అసలు? ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలుచుకోవటం 3 పార్టీలకు కీలకమైనటువంటి అంశమే. భారతీయ జనతా పార్టీ కూడా గతంలో గెలిచినటువంటి 4 లోక్సభ స్థానాలను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో. తర్వాత బీఆర్ఎస్ పార్టీ గతంలో గెలుచుకున్న 9 స్థానాలు నిలబెట్టుకుంటే చాలు అన్న అభిప్రాయంతో ఉంది. కాంగ్రెస్ గతంలో 3 స్థానాలు గెలిచింది, ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి దరిదాపు వాళ్ళు 12 నుంచి 14 వీలైతే 16 లోక్సభ స్థానాలు గెలవాలనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అంటే 3 పార్టీలకు అయితే ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే మీరు ఒక అంశాన్ని గమనించాలి. మొన్న జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలలో నిజామాబాద్ లోక్సభ పరిధిలో వచ్చేటటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో కవిత గారు ప్రచారం చేశారు. అవును, అంటే కవిత గారి ఉద్దేశం ఏంటది? నిజామాబాద్ నుండి మళ్ళొకసారి 2014లో పోటీ చేశారు, గెలిచారు. 2019లో ఒక మేజర్ ఫ్యాక్టర్ అక్కడ పసుపు బోర్డు విషయంలో పెద్ద ఎత్తున రైతుల నుండి వ్యతిరేకత రావటం, తను ఓడిపోవటం, భారతీయ జనతా పార్టీ ధర్మపురి అరవింద్ గెలవటం అనేటటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని ముందుగా భావించారు. కానీ ఈ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2 పరిణామాలు జరిగాయి. ఒక పరిణామం ఏంటి అనంటే స్వయంగా నరేంద్ర మోడీ గారే ప్రచార సభలో ఒక ప్రకటన చేశారు, నిజామాబాద్ కి మేము పసుపు బోర్డు ఇస్తామని చెప్పారు. అంటే అక్కడ నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. రెండో అంశం ఏంటంటే నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ 3 శాసనసభ నియోజకవర్గాలు గెలిచింది, కాంగ్రెస్ 2 గెలిచింది, బీఆర్ఎస్ 2 గెలిచింది. అంటే ఆ నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో కవిత పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవు అని స్పష్టంగా మొన్నటి ఎన్నికల్లో బయటపడింది. మళ్ళా అక్కడ భారతీయ జనతా పార్టీ 3 శాసనసభ స్థానాలు గెలవటంతో పాటు పసుపు బోర్డు ఇచ్చినటువంటి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ తోటి నిజామాబాద్ లో పోటీ బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఉండే అవకాశం ఉంది. 3rd ప్లేస్ కి బీఆర్ఎస్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కవిత నిజామాబాద్ లో నిలబడితే గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి కవిత నిజామాబాద్ నుండి పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకనంటే మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలపైనే కవిత దృష్టి పెట్టారు. మీరు 2014, 19 ఎన్నికల్లో లోక్సభకే పోటీ చేశారు కాబట్టి జాతీయ రాజకీయాల్లో తను ఫేమ్ కావాలని కోరుకున్నది. జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులతో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్నటువంటి అంశం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కవిత ఎక్కడి నుంచి పోటీ చేయాలా? నిజామాబాద్ నుండి పోటీ చేస్తే ఓడిపోతుంది ఖచ్చితంగా. అక్కడ ఫేవర్ లేదు, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాలనేది కవిత ఉద్దేశం. సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అంటే మొత్తము 17 లోక్సభ స్థానాలలో హైదరాబాద్ నుంచి ఎవరు పోటీ చేసినా గెలవరు. కాబట్టి మిగతా 16 కవిత ఆలోచన అంటారా, కేసీఆర్ ఆలోచన అంటారా శేషు గారు? అదే చెప్తున్నాను. ఒక 16 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కి సేఫెస్ట్ ఉన్నటువంటివి 2ఏనండి. ఒకటి మెదక్, రెండోది చేవెళ్ళ. ఎందుకు నేను చెప్తున్నానంటే మెదక్ లోక్సభ పరిధిలో 7 శాసనసభ స్థానాలు ఉంటే 6 బీఆర్ఎస్ గెలిచింది మొన్నటి ఎన్నికల్లో. ఒక్క మెదక్ శాసనసభ స్థానంలో మైనంపల్లి రోహిత్ గెలిచారు. మిగతా 6 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అంటే మెదక్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అక్కడ నిలబడితే గెలుపు సులభం అవుతుంది అనేటటువంటి అభిప్రాయానికి కవిత వచ్చినట్లుగా కవిత ప్రపోజల్ పెట్టినట్లుగా, మెదక్ నుండి పోటీ చేస్తామనే ప్రపోజల్ పెట్టినట్లుగా ఇప్పటి వరకు పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. తర్వాత చేవెళ్ళ ఒకటి సేఫెస్ట్ ప్లేస్ గా ఉంది బీఆర్ఎస్ కి. ఎందుకనంటే చేవెళ్ళ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ 5 గెలిచింది. కాబట్టి ఈ 2 మాత్రమే బీఆర్ఎస్ కి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాలి. వీటిలో స్ట్రాంగెస్ట్ గా ఉన్నది ఏంటంటే మెదక్ లోక్సభలో బీఆర్ఎస్ గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కవిత ప్లాన్ చేస్తుంది, లోక్సభ నుండి నేను పోటీ చేయాలనుకుంటే మెదక్ నుండి పోటీ చేస్తే నాకు అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది అనేది. కానీ మెదక్ నుండి పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ
హరీష్ రావు సహకారం అవసరం. ఎందుకు అనంటే మీరు చూడండి, రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆర్ కి అప్పచెప్పిన ఒక మెదక్ జిల్లా బాధ్యతలు మాత్రం మొదటి నుంచి, అంటే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మెదక్ జిల్లా రాజకీయాలలో మాత్రం హరీష్ రావుదే చెప్పిన మాట వేదమవుతుంది. హరీష్ రావు నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కాబట్టి మెదక్ నుండి కవిత పోటీ చేయడానికి హరీష్ రావు ఒప్పుకుంటారా, ఇది ఒక పాయింట్ అయితే. రెండోది, ఇటీవల జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. మెదక్ చేవెళ్లలో గెలుపు అవకాశాలు ఉన్న బీఆర్ఎస్ ని ఆ రెండు చోట్ల ఓడగొట్టాలనుకుంటుంది. ఓడగొట్టాలనుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా మెదక్ లోక్సభ పరిధిలోకి వచ్చేటటువంటి 3 శాసనసభ్యులు, అంటే మొత్తం 4 కలిశారు. తర్వాత రాజేంద్ర నగర్ కి కలిశారు, 5 ఇప్పటి వరకు కలిశారు. ఒక ఆయన భద్రాచలం ఎమ్మెల్యే చేరటానికే పోయారు, వెంకట్రావు అనేటటువంటి వ్యక్తి. అంటే 6 ఇప్పుడు కాంగ్రెస్ లో టచ్ లోకి పోయారు. ఈ 6లో 3 మెదక్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుండి కలిశారు. తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి కలిసినటువంటి సందర్భం ఉంది. ఇది మెదక్ లోక్సభ పరిధి కిందకి వస్తుంది. దుబ్బాక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ 3 కూడా పటాన్ చెరువు, నర్సాపూర్, దుబ్బాక, ఈ 3 నియోజకవర్గాలకు మెదక్ పరిధిలోకే వస్తాయి. ఈ 3 కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే మెదక్ లోక్సభ పరిధిలో గెలిచినటువంటి 6లో 3 ఇప్పటికే రేవంత్ రెడ్డిలోకి టచ్ లోకి వెళ్లారు. కాబట్టి రేపటి ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచే సేఫెస్ట్ సీట్ లో కూడా కాంగ్రెస్ ఒక రాజకీయ వ్యూహాన్ని పన్నింది. అక్కడ కూడా బీఆర్ఎస్ ను ఓడగొట్టేటటువంటి కార్యక్రమానికే ఆ నియోజక పరిధిలో ఉన్నటువంటి 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలోకి టచ్ లోకి వెళ్లారు. ఒకటి కాంగ్రెస్ పార్టీలో చేరటమా, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉండి కోవర్ట్ ఆపరేషన్ చేయటమా, ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడగానే మనం చూడాలి. కాబట్టి ఒకవేళ మెదక్ కి తను వచ్చినా, ఎవరు కల్వకుంట్ల కవిత వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకు అని అంటే ఖచ్చితంగా అక్కడ హరీష్ రావు కోఆపరేట్ చేయాలా, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోఆపరేట్ చేయాలి, తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం పన్నుతుంది, ఆ వ్యూహంలో చిక్కుకోకుండా ఉండాలా. ఇవన్నీ నిజంగానే అంటే ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా ఇక్కడ మెయిన్ గా అయితే హరీష్ రావు అయితే సపోర్ట్ చేయాలి. హరీష్ రావు డెసిషన్ కూడా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు అంటారా శేషు గారు? అదే హరీష్ రావు నిర్ణయమే ఫైనల్. ఇక్కడ మెదక్ జిల్లా వరకు, మెదక్ జిల్లాలో ఏ అంశానికైనా, రాజకీయ పరమైనటువంటి అంశానికైనా బీఆర్ఎస్ కు సంబంధించిన ఫైనల్ డెసిషన్ తీసుకునేది ఒక హరీష్ రావుకే. హరీష్ రావుకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నిజంగానే హరీష్ రావు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠను రేపుతుందని అనుకోవచ్చు. కవిత కూడా డెసిషన్ మార్చుకున్నారు. పాజిటివ్ గా ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి గెలుపు సునాయాసంగా ఎక్కడి నుంచి ఉంటుందో అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మెదక్ కాకపోతే చేవెళ్ల నుంచి పోటీ చేస్తారా, లేకపోతే మెదక్ నే ఎంచుకుంటారా అనేది కూడా చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు అండ్ శ్రీకాంత్.